ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయను కాక. పస్కా పండుగ యొక్క చివరి 3 సంప్రదాయాల గురించి మనము ఈరోజు నేర్చుకోబోతున్నామండి. ఇప్పుడు దీంతో పస్కా పండుగ అయిపోతుంది. ఇప్పుడు నిన్న 12వ సంప్రదాయం వరకు నేర్చుకున్నాము. ఈరోజు యూదులు వారు పస్కా పండుగలో పాటించే చివరి 3 సంప్రదాయాలు మనం నేర్చుకోబోతున్నాం. 13వది బరేక్ అని చెప్పి అంటారండి. 13వ సంప్రదాయం. దీంట్లో ఏం చేస్తారంటే వారు దాచిపెట్టబడినటువంటి అపికోమన్ అనేటువంటి ఆ యొక్క రొట్టెను, పులియని రొట్టెను ఏం చేస్తారంటే పిల్లలు కనిపెట్టిన తర్వాత ప్రియమైన బిడ్డలారా దాన్ని వాళ్ళు భుజించాలి. దానివల్ల ఏం చేస్తారంటే భోజనం చేస్తారు, అంటే తింటారు. తిన్న తర్వాత 3వ ఆ పాత్ర, ద్రాక్షారస పాత్ర ఉంది కదా, ఆ 3వ పాత్రను కప్ ఆఫ్ రిడెంప్షన్ అని చెప్పంటారు, విమోచించే పాత్ర అనేటిది. దాంట్లో ఉండేటువంటి ద్రాక్షారసాన్ని వారు తాగుతారండి. ఈ యొక్క ద్రాక్షారసాన్ని ప్రభువు యేసుక్రీస్తు అన్నాడు, మీ కొరకు చిందించబడబోయేటువంటి నూతన క్రొత్త నిబంధనతో అయినటువంటి నా యొక్క రక్తం అని చెప్పి 3వ పాత్రను అన్నాడు. మనం దీన్ని 4 ద్రాక్షారస పాత్రలు అనేటువంటి అంశం మీద మనం ధ్యానించుకున్నాం కాబట్టి దీని గురించి ఎక్కువగా మనము మాట్లాడనక్కర్లేదండి. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా శిష్యులతో ఆయన అంటున్నాడు, నేను ఇటు తరువాత నాకు తండ్రి ఇంట్లో మాత్రమే ద్రాక్షారసాన్ని నేను త్రాగుతాను, అంతవరకు ఇంక నేను త్రాగను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన ఇప్పుడు ఇది 13వ సంప్రదాయం అండి. 14వ సంప్రదాయం ఏంటంటే స్తుతి పాట, అంటే స్తోత్ర పాట వాళ్ళు పాడతారు. మత్తయి సువార్తలో ఆ మాట 26వ అధ్యాయంలో రాయబడింది, వారు స్తుతి పాటను పాడిన తరువాత అనేటువంటి మాట రాయబడుతుంది. అంటే పస్కా పండుగలో యేసుక్రీస్తు అని శిష్యులు పాటించిన పస్కా పండుగలో కూడా ఈ యొక్క సంప్రదాయం వారు పాటించినట్లుగా మనం చదువుతున్నామండి. వారు స్తుతించారు, దేవుని స్తుతించి పాడారు. దీనికి హలల్ అని చెప్పి అంటారండి. ఇది 14వ సంప్రదాయం. అయ్యా, నువ్వు మా జీవితంలో చేసిన ప్రతి క్రియలను బట్టి నీకు స్తోత్రమని దేవుని స్తుతిస్తారు. ప్రియమైన బిడ్డలారా, దీని ఆత్మీయ అర్థం ఏంటి? మనము కూడా దేవునికి మనం కృతజ్ఞత హృదయం కలిగిన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు మనల్ని ఆయన విమోచించాడు, దాన్ని బట్టి మనం ఆయనకి స్తుతి చెల్లించేవారిగా ఉండాలి అనేటువంటి దాన్ని ఈ యొక్క 14వ సంప్రదాయం మనకు నేర్పిస్తుంది. 15వ సంప్రదాయం ఏంటి? ప్రియమైన బిడ్డలారా, ఆ 15వ సంప్రదాయము ప్రియమైన బిడ్డలారా నిడ్జా అని చెప్పి అంటారండి. నిడ్జా అని చెప్పి అంటారు. దీని అర్థం ఏంటంటే ప్రియులారా, యేసయ్యను అంగీకరించని ఆర్థడాక్స్ జూయిస్, అంటే యూదులు, యేసయ్యను అంగీకరించని యూదులు ఉన్నారు కదండి, వారు 4వ ద్రాక్షారస పాత్రను పైకి, అంటే చేతిలోకి తీసుకుని పైకి ఎత్తి పట్టుకుని నెక్స్ట్ ఇయర్ ఇన్ జెరూసలేం, వచ్చే సంవత్సరం యెరూషలేములో అని చెప్పి ఆ యొక్క పాత్రను కింద పెడతారు. దాంతో పస్కా పండుగ ముగించబడుతుంది. కానీ మెస్సియానిక్ జూయిస్, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించినటువంటి యూదులు కొంచెము డిఫరెంట్గా ఒక మాటను పలుకుతారండి. ఎలాగంటే ఆ యొక్క ద్రాక్షారస పాత్రను కప్ ఆఫ్ రెస్టరేషన్, చేర్చుకునే పాత్ర అనేటువంటి ఆ పాత్రను పైకి తన చేతులకు తీసుకొని పైకెత్తి పట్టుకున్నారు. అంటారు, వచ్చే సంవత్సరము నూతన యెరూషలేములో అని అంటారండి. ప్రియమైన దేవుని, ఈ మాట అంటే ఏ యొక్క వాక్యాన్ని నుంచి చదువుతున్నారంటే ప్రియులరా, నిర్గమకాండము 6వ అధ్యాయం 7వ వచనం ప్రకారము ఈ మాట అంటుంది, నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని వేరుపరిచి మిమ్మల్ని నాకు సొంత జనులుగా నేను చేర్చుకున్నానని దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు. ఆ మాట ప్రకారం మీరు ఏమంటున్నారంటే మనల్ని ఆయన తన యొక్క యెరూషలేములో చేర్చుకోబోతున్నాడు, నూతన యెరూషలేములో ఆయన పరలోకంలో చేర్చుకోబోతున్నాడు, సమకూర్చబోతున్నాడు అనేటువంటి విశ్వాసముతో మెస్సియానిక్ జూయిష్ ఏం చేస్తారంటే ఆ కప్పును, ఆ యొక్క పాత్రను పైకి చేతికి తీసుకొని పైకి ఎత్తి పట్టుకొని నెక్స్ట్ ఇయర్ ఇన్ న్యూ జెరూసలేం, వచ్చే సంవత్సరం నూతన యెరూషలేములు అని చెప్పి ఆ యొక్క కప్పును కింద పెడతారు. అందుతోటి ఆ యొక్క పస్కా పండుగ ముగించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య తన రక్తము చేత నిన్ను నన్ను ఆయన విడిపించి విమోచించి తన సొంత జనులుగా ఆయన చేర్చుకున్నాడు. నూతన యెరూషలేముకు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. నూతన యెరూషలేము మన కొరకు సిద్ధపరచబడి ఉందనేటువంటి దానిని ఈ యొక్క పస్కా పండుగ మనకు జ్ఞాపకం చేస్తుంది. నూతన యెరూషలేము, పరలోకము దేని ద్వారా కలిగిందంటే యేసయ్య యొక్క మరణము ద్వారా, యేసయ్య యొక్క శరీరము ద్వారా, కొట్టబడిన శరీరము ద్వారా, యేసయ్య కార్చబడినటువంటి యేసయ్య యొక్క రక్తము ద్వారానే మనకు నూతన యెరూషలేము సిద్ధపరచబడి ఉంది. మనల్ని ఆయన విడిపించాడు, విమోచించాడు.
యొక్క బరువులంతా కూడా తీసివేశాడు. తన సొంత జనులుగా ఆయన మనల్ని రక్షించి ఉన్నాడు. మన కొరకు నూతన యెరూషలేము సిద్ధముగా ఉంది అనేటువంటి దాన్ని ఈ యొక్క పాస్కా పండుగ మనకు నేర్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య శరీరము కొరకు, మన కొరకు కొట్టబడిన యేసయ్య యొక్క శరీరము కొరకు, మన కొరకు కార్చబడిన యేసయ్య రక్తము కొరకు మనం ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా యేసయ్యకు మనం ఉండాలి. దానిని ఈ యొక్క పస్కా పండుగ మనకు ఆత్మీయ పాఠంగా నేర్పిస్తుంది. ప్రభు చిత్తమైతే రేపటి నుండి మనము ప్రియమైన పులియని రొట్టెల పండుగలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. పస్కా పండుగలో తండ్రి నీ యొక్క శిలువ మరణాన్ని గురించి ధ్యానించుకోవడానికి నువ్వు కృప దయచేసేవయ్యా. నీ కొట్టబడిన నీ శరీరము ద్వారా, కార్చబడిన రక్తము ద్వారా తండ్రి మాకు విడుదల, విమోచన తండ్రి అయ్యా స్తోత్రం కలిగి ఉంది. మా కొరకు నూతన యెరూషలేము సిద్ధపరచి ఉన్న దాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. తండ్రి దీన్ని బట్టి ప్రతిరోజు మేము నీకు తండ్రి కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవారుగా ఉండడం కృప దయచేయమని, తండ్రి యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆ కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.